మావయ్య ప్లాన్. ఎలా ఉంది? సూపర్గా ఉంది. కావేరి, ఎంత ఎదిగిపోయావే నువ్వు. ఇన్నాళ్ళు నీది మట్టిబుర్రే అనుకున్నాను. అదిగో మట్టిబుర్ర కాదు, గట్టి బుర్ర, మాస్టర్ బ్రెయిన్ ఇది. మనుషుల్ని విడగొట్టడం ఎలా అని ఎవరైనా రీసెర్చ్ చేయాలనుకుంటే ముందు నీ దగ్గరికే పంపించాలి. నీ ప్లాన్ సూపర్. ఈ ప్లాన్తో ఇక సంధ్య పని అవుట్. అత్త, ఏం చేస్తున్నావు? ఏం లేదు, కొంచెం నీరసంగా ఉంటే పడుకోవాలనిపించి. అయ్యో అత్త, ఈ టైంలో పడుకుంటావా? లే. ఎందుకు కావేరి? ముందు లే అత్త, చెప్తాను. ఇప్పుడు చెప్పు, ఏంటి? మరి నిన్న గుళ్ళోకెళ్తే పూజారి గారు చెప్పారు, ఇవాళ గుళ్ళో పెళ్ళైన ఆడవాళ్ళందరూ కలిసి తమ భర్తల క్షేమం కోసం అమ్మవారికి విశేష పూజ చేస్తారట. అలా చేస్తే 5వ తన్నం సౌభాగ్యం కలకాలం పచ్చగా ఉంటాయట. ఏంటో, నీది నాది ఇంచుమించుగా కాస్త అటు ఇటుగా ఒకటే సమస్య కదా. మావయ్య నిన్ను దగ్గరికి రానేడు, మా ఆయన నన్ను దగ్గరికి రానివ్వడు. పైకి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మావయ్య నీ మనసులోనూ మా ఆయన నా మనసులోనూ ఉన్నారనేది పచ్చి నిజం, అవునా కదా? మరందుకే తొందరగా లేచి గుళ్ళో జరిగే విశేష పూజకి నిన్ను వెళ్ళమనేది. నాకు ఓపిక లేదు కావేరి, నీరసంగా ఉంది. అయ్యో అత్త, అలా అనకూడదు, అపచారం. ఏ ఆడదానికైనా తన సౌభాగ్యానికి మించిన అదృష్టం ఏముంటుంది చెప్పు? ఆ సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికే కదా పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు, చన్నీటి స్నానాలు, పొర్లుదండాలు, ముడుపులు, మొక్కులు, పారాయణాలు, ఉపవాసాలును. ఇవన్నీ మన ఆడాళ్ళు ఓపికండే చేస్తారా ఏంటి? మనసులో సంకల్పం ఉంటే ఓపిక దానంతట అదే వస్తుంది. మరి కావేరి, నీ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. ఏంటి వేరు? నా మెళ్ళోనూ ఉండేది తాళిబొట్టే, నీ మెళ్ళోనూ ఉండేది తాళిబొట్టే. ఈ తాళిబొట్టు క్షేమం కోసమే కదా జీవితాంతం తాపత్రయపడేది. ఈ తాళిబొట్టు దూరం అవుతుందనే కదా మామయ్య విడాకులు ఇవ్వమన్నా నువ్వు ఇవ్వను అనేది. మామయ్యకి నీకు మధ్య ఇన్ని గొడవలు జరిగినా కడుపులో ఆయన గారి బిడ్డని, మెళ్ళో ఆయన కట్టిన తాళిని మోస్తున్నావంటే ఏంటర్థం? ఈ పవిత్ర బంధానికి కట్టుబడి ఉన్నావనేగా. వివాహ బంధాన్ని మించిన బంధం ఈ లోకంలోనే లేదనేగా. అందుకే అత్తా, నేనింతగా చెప్పేది, గుడికెళ్ళి మావయ్య పేరు మీద అర్చన జరిపించు, విశేష పూజలు జరిపించు. అలా జరిపిస్తే ఈ కష్టాలు ఉండవు, కన్నీళ్లు ఉండవు, ఈ అపోహలు ఉండవు, అపార్థాలు ఉండవు, ఈ ఎడబాటు ఉండదు, ఇలా ఏకాకిగా దిగులు పడడము ఉండదు. పైకి చెప్పుకోకపోయినా పచ్చని మన కాపురం అని పాడుకోవాలని నీకు మాత్రం ఉండదా ఏంటి? సరే కావేరి. అది ఆ మాటన్నా బావుంది. ఈ వాల్టి పూజతో వచ్చే పుణ్యంతో కొడుకు పుట్టే నాటికైనా నువ్వు మావయ్య ఒకటైపోతే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పు? మరి నాకు చెప్పిందనివి నువ్వింకా రెడీ కాలేదు.
అయ్యో అది విషయం. ఈ విశేష పూజ చేయాల్సిన పర్వదినం రోజే ఇలా కావాలా? ఏం చేస్తాం? తాటికాయంత తెలివితేటలున్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి కదా. అందుకే నేను వెళ్ళటం కుదరకపోయినా కనీసం నువ్వైనా వెళ్తావని ఇంతసేపు చెప్పాను. అన్నట్టు మనలో మన మాట, ఇవాల్టి విశేష పూజని మన దక్షిణాది వాళ్లే కాదు, ఉత్తరాది వాళ్ళు కూడా చేసుకుంటారట. అక్కడి వాళ్ళు దీన్ని మొగుళ్ళ పండగ అంటారట. అంటే ఏంటర్థం? మొగుడున్న ప్రతి ఆడది చేసుకోవాలనేగా. అత్తా, ఇదిగో ఈ చీర కట్టుకుని వెళ్ళు. విశేష పూజకు తగ్గట్టే విశేషంగానూ ఉంటుంది, గ్రాండ్ గానూ ఉంటుంది. ఈ చీర గుడికి గుడికైతేనే గ్రాండ్ గా ఉండకూడదా? ఈ చీరను కట్టుకుంటే నువ్వు కాబోయే అమ్మలా కాదు, కాలేజీ అమ్మాయిలా ఉంటావు. ఏంటా మాటలు? ఈ మాట ఇప్పుడు నేనన్నాను కాబట్టి ఇలా అన్నావు. ఈ మొగుళ్ళ పండగ పుణ్యమా అని రేపు నువ్వు మావయ్య కలిసిపోయాక ఏకాంతంలో ఉన్నప్పుడు మావయ్యే అన్నాడనుకో, మురిసిపోవా ఏంటి పెద్ద? లే, రెడీ అవ్వులే. బాబు ఒక మాట. ఏమంకుల్, మీరు కూడా కారాట ఆడతారా? ఓ తప్పకుండా ఆడతాను, కానీ నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏ హెల్ప్ అంకుల్? ఇదిగో ఈ చిటి ఉందే, ఆ ఇల్లుందే, ఆ ఇంట్లో ఉన్న సంధ్య ఆంటీకి ఇచ్చి రావాలి, సరేనా? నేను ఆడుకుంటున్నాను. హే వదలండి అంకుల్. వదులుతాను. ఇదిగో ఈ 10 రూపీస్ కూడా ఇస్తాను. నువ్వు ఈ చీటీని సంధ్య ఆంటీకి ఇస్తే. చీటీ ఇస్తే నిజంగా 10 రూపీస్ ఇస్తారా అంకుల్? ఇస్తావా కాదు, ముందే ఇస్తాను, తీసుకో. గుడ్ బాయ్. ఇప్పుడు చెప్పు, ఈ చీటీని సంధ్య ఆంటీకి ఇచ్చేస్తావా? సరే అంకుల్. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఏదో గోడకి చెప్పినట్టు ఏంటో చెప్పడం? ఏ కావేరి, ఆఫీస్కి వెళ్తున్నాను అని కాస్త ప్రేమగా చెప్పొచ్చుగా. కావేరి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అబ్బా, ఇంత ప్రేమగా చెప్పారండి. మీ నోట్లో పంచదార పొయ్యా. మీరు రోజు ఇలాగే నాతో ప్రేమగా మాట్లాడితే మీకోసం నా ప్రాణం ఇచ్చేమన్నా ఇచ్చేను. అంతొద్దు, వెళ్ళొస్తాను. సరే, మధ్యాహ్నం లంచ్కి తప్పకుండా రండి. మీకోసం మీకెంతో ఇష్టమైన కోడికూర ఫ్రై చేసి రెడీగా ఉంచుతాను. వస్తారుగా? వస్తాను. ఇదిగోండి, వచ్చేటప్పుడు బంగినపల్లి మామిడి పళ్ళు ఓ 2 కిలోలు తీసుకురండి. అవంటే సంధ్యకి బోల్డ్ ఇష్టం కదా. తెస్తానులే.
ఎవరు కావాలి? సంధ్య ఆంటీ. సంధ్య ఆంటీనా? ఎందుకు? ఎందుకంటే ఒక అంకుల్ నాకు ఈ చీటీ ఇచ్చాడు. సంధ్య ఆంటీకి ఇమ్మని నాకు 10 రూపీస్ కూడా ఇచ్చాడు. ఏది ఇటివ్వు. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. అమ్మవారి గుడికి రా. మోహన్కి తెలియకుండా రా. నీ ఆనందం. సంధ్య ఆంటీ ఏది? లోపల ఉంది, వెళ్ళివ్వు. జీ జీ జీ. సంధ్య ఆంటీ నువ్వేనా? నేని సంధ్య ఆంటీని. ఈ చీటీని ఓ అంకుల్ నాకు తెలుసులే పో. అత్తా, ఈ చీరలో నిన్ను చూస్తుంటే నిండుగా గుళ్ళ అమ్మవారిలా కనిపిస్తున్నావు. నీకు నా దిష్టే తగిలేలా ఉంది. అత్తా, గుళ్ళ అమ్మవారికి గట్టిగా మొక్కుకో. ఎలాగైనా నా కాపురం మళ్ళీ పచ్చగా ఉండేలా దీవించి తల్లి అని మనసారా ప్రార్థించుకో. ఇవాల్టి రోజున ముత్తైదువులు ఏం కోరుకుంటే అవి తప్పకుండా జరుగుతాయట గుళ్ళ పూజారిగా చెప్పారు. ఏంటో నాకు కూడా రావాలనే ఉన్నా ఇలాంటి టైంలో గుళ్ళోకి రాకూడదాయే. ఏం చేస్తాం? అత్త, నువ్వేమీ అనుకోనంటే ఓ చిన్న పని చేసి పెట్టువా నా కోసం. ఏం చేయను కావేరి? ఏం లేదత్తా, మావయ్య క్షేమంగా ఉండాలని ఎటూ కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి అర్చన చేయిస్తావనుకో. అదే చేత్తో నా బదులన్నమాట. ఆయన కూడా క్షేమంగా ఉండాలని మా పేరు మీద అమ్మవారికి అర్చన చేయించువు. అలాగే. అయితే ఇదిగో అర్చనకి కొబ్బరికాయకి. ఎందుకు కావేరి? నా దగ్గర ఉన్నాయి కదా. లేవని కాదత్తా, ఎవరి పుణ్యం వాళ్ళకే దక్కాలంటే ఎవరి డబ్బులు వాళ్లే ఇవ్వాలట గుళ్ళో పూజారిగా చెప్పారు. సరే ఇవ్వు. అత్త జాగ్రత్త. 3 ప్రదక్షిణాలు చేసే ఓపిక లేకపోతే ఒక్క చుట్టే తిరుగు చాలు. ఏం చేస్తాం, ఓపిక ఉన్నంత వరకే సేవలు పూజలు. అయ్యో అత్త, ఈ పాటి గుళ్ళో విశేష పూజ మొదలయ్యే ఉంటుంది. నువ్వు తొందరగా బయలుదేరు. అలాగే, వెళ్ళొస్తాను కావేరి. ఒక అంకుల్ నాకు ఈ చీటీ ఇచ్చాడు. సంధ్య ఆంటీకి ఇమ్మని.
సీతారామచంద్రదేవత అష్టోత్తరశతనామ పూజ అంచకరిష్యే. ఓం శ్రీరామాయ నమః, ఓం రామభద్రాయ నమః, ఓం రామచంద్రాయ నమః, ఓం రాజీవలోచనాయ నమః, ఓం రఘుపంగవే నమః, ఓం జైత్రాయ నమః, జనామిత్రాయ నమః, సీతారామచంద్ర స్వామినే నమః. ఆనందకర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం సమర్పయామి. వక్రతుండం మహాకాయం కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ. ఎవరి పేరు మీద అర్చన చేయాలమ్మా? ఆనంద్. ఆనందనామధేయస్య శ్రీమాన్ గోత్రం. శ్రీమాన్ గోత్రోద్భవస్య సీతారామచంద్రదేవత అష్టోత్తరశతనామ పూజ అంచకరిష్యే. ఓం శ్రీరామాయ నమః, ఓం రామభద్రాయ నమః, ఓం రామచంద్రాయ నమః, ఓం రాజీవలోచనాయ నమః, ఓం రఘుపంగవే నమః, ఓం జైత్రాయ నమః, జనామిత్రాయ నమః, సీతారామచంద్ర స్వామినే నమః. ఆనందకర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం సమర్పయామి. సీతారామచంద్రదేవత అనుగ్రహ ప్రసాదతి అన్యోన్య దాంపత్య సిద్ధిరస్తు. సర్వత్రా దిగ్విజయమస్తు. కోదండ సీతారామచంద్ర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తను నాకు ద్రోహమే చేసి ఉండొచ్చు, తీరని అన్యాయమే చేసి ఉండొచ్చు, కానీ తను నా భర్త, నాకు పుట్టబోయే బిడ్డకి తండ్రి. అందుకోసమైనా తనను క్షమించు, క్షేమంగా ఉండేలా దీవించు. సీతారామచంద్రదేవత అనుగ్రహ ప్రసాదసి అన్యోన్య దాంపత్య సిద్ధిరస్తు. దండగా, శుద్ధ దండగా.